టాటా ఐపీఎల్ 2026 లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే జరగబోతుంది. సో ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ మ్యాచ్ కి రెండు టీమ్స్ నుంచి కొంతమంది ప్లేయర్స్ అయితే అందుబాటులో లేరు. సో వాళ్ళకి రిప్లేస్మెంట్ గా ఈ ఫస్ట్ మ్యాచ్ కి ఎవరు ఆడతారు అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఆర్సీబీ గురించి చూసుకుంటే వాళ్ళ ఫాస్ట్ బౌలర్ అయిన జాష్ హెజల్వుడ్ అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ కి అయితే అందుబాటులో ఉండడని చెప్పి తెలుస్తుంది. అతనికి రిప్లేస్మెంట్ గా అయితే జాకబ్ డఫీ ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్సీబీకి వాళ్ళ డెత్ బౌలర్ అయిన యష్ దయాల్ కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడడని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా అతని మీద జరిగిన ఇష్యూస్ వల్ల ఆర్సీబీ కూడా అతన్ని టీం నుంచి రిలీజ్ చేస్తున్నారని చెప్పి చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో దాని ప్రకారంగానే యష్ దయాల్ కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడడని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో అతనికి రీప్లేస్మెంట్ గా టీమ్ లోకి వచ్చేది ఎవరంటే మంగేష్ యాదవ్ ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో మీ ప్రకారంగా జాష్ హెజల్వుడ్ కి రిప్లేస్మెంట్ గా అండ్ యష్ దయాల్ కి రిప్లేస్మెంట్ గా ఎవరు ఆడితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కెప్టెన్ అయితే ఫస్ట్ కొన్ని మ్యాచెస్ కి అందుబాటులో ఉంటాడని చెప్పి తెలిసినప్పటి నుంచి ఇషాన్ కిషన్ కి కెప్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్యాట్ కమిన్స్ కి రిప్లేస్మెంట్ గా ఎవరు వస్తారనేది ఒకసారి మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కి ఈశాన్ మల్లింగ్ అయితే రిప్లేస్మెంట్ గా వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ బ్రైడన్ కార్స్ కూడా ఉన్నాడు కానీ బట్ ఈశాన్ మల్లింగ్ అని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. గైస్ ప్యాట్ కమిన్స్ కి రీప్లేస్మెంట్ గా ఈశాన్ మల్లింగ్ ఆర్ బ్రైడన్ కార్స్ వీళ్ళిద్దరు ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి 28 మార్చ్ సాటర్డే అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే ఈవినింగ్ 7:30 PM కి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. బట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఓపెనింగ్ సెరమనీస్ అన్ని ఉంటాయి కాబట్టి ఈవినింగ్ 6 or 6:30 అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లోన బెంగళూరు చిన్నస్వామిలో అయితే జరగబోతుంది. అండ్ ఈ గ్రౌండ్ లో వీళ్ళిద్దరి మధ్యన లాస్ట్ 10 మ్యాచెస్ లో స్టార్ట్ చూసుకుంటే ఆర్సీబీ 4 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. అండ్ ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. అసలు 2024 లో ఆర్సీబీకి అగేన్స్ట్ గా ఎస్ఆర్హెచ్ 287 కొట్టింది కూడా ఈ గ్రౌండ్ లోనే. మరి చూడాలి ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిద్దా లేక ఎస్ఆర్హెచ్ దాన్నే మళ్ళీ రిపీట్ చేసిద్దా అనేది మనం ఒకసారి అయితే చూడాలి. అండ్ ఇంకా ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే బేసిక్ గా చిన్నస్వామి అంటే బ్యాటింగ్ పారాడైస్ లాంటిది. బ్యాటర్స్ అయితే ఈ గ్రౌండ్ లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. బౌలర్స్ కి అయితే చాలా నరకం అని చెప్పుకోవాలి. బట్ లాస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కి అగేన్స్ట్ గా ఏ టీం అయినా సరే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాకుండా బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. సో దాని ప్రకారంగా ఎస్ఆర్హెచ్ అయితే రన్ స్కోర్ చేయడానికి కష్టపడుతున్నారు. మరి ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ కి ఎస్ఆర్హెచ్ కి అగేన్స్ట్ గా బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చిద్దా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చిద్దా అనేది మనం ఒకసారి మనం చూడాలి. నాకు తెలిసి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తుందని చెప్పి నాకైతే తెలిసింది. అండ్ ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180+ ఉంది. సో దాని ప్రకారంగానే తెలుస్తుంది మనకి ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పి. అండ్ ఈ మ్యాచ్ కి రెయిన్ అడ్డంకి ఏమైనా ఉందా అనేది ఒకసారి మనం చూసుకుంటే ఎలాంటి రెయిన్ అడ్డంకి అయితే లేదు. ఫుల్ మ్యాచ్ ని మనం ఫస్ట్ మ్యాచ్ అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా అయితే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇదే కాకుండా ఈ మ్యాచ్ కి రెండు టీమ్స్ నుంచి కొన్ని కీ మ్యాచ్అప్స్ అయితే ఉన్నాయి. ఈ కీ మ్యాచ్అప్స్ లో ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళ వైపే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ కీ మ్యాచ్అప్స్ లో ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ వర్సెస్ ఆర్సీబీ పవర్ ప్లే బౌలర్స్ అయితే ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు నించుంటే వీళ్ళ ముగ్గురే మ్యాచ్ ని 200+ అయితే కొడతారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఆర్సీబీ బౌలర్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ అయితే పవర్ ప్లే లో వేస్తారు. సో ఈ కీ మ్యాచ్అప్ లో ఎవరైతే డామినేట్ చేస్తారో ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ వాళ్ళ వైపే ఉంటాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ సెకండ్ మ్యాచ్అప్ వచ్చేసి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ అయితే ఉండబోతుంది. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు నుంచి ఉంటే ఎలాంటి చేజ్ నైనా సరే ఛేదించగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే నాకైతే తెలుస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే కొద్దిగా వీక్ గానే కనపడుతుందేమో అని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఎక్కువగా డామినేషన్ ఉండబోతుందేమో అని చెప్పి నాకైతే తెలుస్తుంది. బట్ ఐపీఎల్ మ్యాచెస్ లో మనం ఏమనే చూడొచ్చు, ఎవరైనా డామినేట్ చేయొచ్చు. సో ఈ మ్యాచ్ కి ఈ రెండు టీమ్స్ మధ్య ఉండబోయే రెండు కీ మ్యాచ్అప్స్ అయితే ఇవే. ఈ రెండు కీ మ్యాచ్అప్స్ లో ఎవరు డామినేట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ మనం లేట్ చేయకుండా ఈ మ్యాచెస్ కి రెండు టీమ్స్ నుంచి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ గా డిఫెండింగ్ ఛాంపియన్స్ నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ గా వచ్చేసి ఫిల్ సాల్ట్, నెంబర్ 2 లో వచ్చేసి విరాట్ కోహ్లీ, నెంబర్ 3 లో దేవదత్ పడిక్కల్. ఇక్కడ చాలా మంది వెంకటేష్ ని నెంబర్ 3 లో ఆడిపిస్తారని చెప్పి చెప్తున్నాను. బట్ నాకు
నాకు మాత్రం దేవదత్ పడిక్కల్ ఆడతాడని చెప్పి నాకే తెలుస్తుంది. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో నాకు తెలిసి నంబర్ 3 లో దేవదత్ పడిక్కల్ ఆడతాడని చెప్పి నాకైతే తెలిసింది. అండ్ నంబర్ 4 లో వచ్చేసి కెప్టెన్ రజత్ పాటీదార్, నంబర్ 5 లో వచ్చేసి టిమ్ డేవిడ్, నంబర్ 6 లో వచ్చేసి జితేష్ శర్మ, నంబర్ 7 లో వచ్చేసి రొమారియో షెఫర్డ్, నంబర్ 8 లో వచ్చేసి కృణాల్ పాండ్యా, నంబర్ 9 లో వచ్చేసి భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 లో వచ్చేసి జాకబ్ డఫీ, నంబర్ 11 లో వచ్చేసి శ్రేయస్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసి రసిక్ దార్ ఆర్ మంగేష్ యాదవ్ అయితే ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. మోస్ట్లీ మంగేష్ యాదవ్ ని ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ అయితే ఎగ్జాక్ట్ గా ఇలా ఉండబోతుంది అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఎస్ఆర్సీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ గా వచ్చేసి అభిషేక్ శర్మ, టిమ్ డేవిడ్ అయితే వస్తారు. నంబర్ 3 లో వచ్చేసి కెప్టెన్ ఇషాన్ కిషన్ అయితే ఉంటారు. నంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5 లో హెన్రిచ్ క్లాసన్, నంబర్ 6 లో లియామ్ లివింగ్స్టన్, నంబర్ 7 లో అనికేత్ వర్మ, నంబర్ 8 లో జీషాన్ అన్సారీ, నంబర్ 9 లో హర్షల్ పటేల్, నంబర్ 10 లో ఈశాన్ మలింగ, నంబర్ 11 లో జయదేవ్ ఉనాద్కట్ అయితే ఉంటారని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసి సలిల్ అరోరా ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అతను కాకపోతే క్రెయిన్స్ ప్లేయర్ ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే ఇది గైస్, ఫస్ట్ మ్యాచ్ గురించి ప్రివ్యూ వీడియో అయితే ఇది గైస్. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ కి సంబంధించిన ఎలాంటి వీడియోలు అయినా కానీ, ఎలాంటి అప్డేట్స్ అయినా కానీ మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గైస్.